హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఓకే. అందరూ బాగా చదువుతున్నారనుకుంటున్నాను. ఓకే. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఇంకొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లోకి వెళ్దాము, సాల్వ్ చేద్దాము, నేర్చుకుందాం. ఓకే. చలో లెట్స్ గో. ఓకే. ఈరోజు మన ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్? ఓకే. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి అని క్వెషన్ అనమాట. ఓకే. An imaginary line connecting places of the same altitude. Okay. Option A. Option B వచ్చేసి ఇట్ ఈస్ 180 మెరిడియన్ ఫ్రమ్ గ్రీన్విచ్. ఓకే. ఇది 0 కాదు, డిగ్రీ అనమాట, ఇక్కడ ఉండాలి. ఓకే. నెక్స్ట్ రీజన్ విత్ ఇన్ 5 ఆఫ్ ద ఈక్వేటర్, ఇక్కడ నన్ ఆఫ్ దిస్. ఓకే. సో బేసిక్గా ఏంటంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏంటంటే ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. ఓకే. చూద్దాం. చూడండి. సో ఇది మన గ్లోబు. ఈ మధ్యలో గీత ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. ఓకే. సో ఆబ్వియస్లీ ఇది కూడా ఇమాజినరీ లైనే. ఓకే. సో మనం ఏమని చదువుకుంటాం బుక్స్లలో, ఏమని ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ అని ఉంటుంది మన బేసిక్ బుక్స్లలో. అయితే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ ఆప్షన్ చూడండి ఎలా ఇచ్చాడో. ఆప్షన్ ఏ, అన్ ఇమాజినరీ లైన్ కనెక్టింగ్ ప్లేసెస్ ఆఫ్ ద సేమ్ ఆల్టిట్యూడ్ అట. ఇమాజినరీ లైన్ ఇక్కడ దాకా చదువుతాము, ఇదే ఆన్సర్ అనుకొని మనం ఏ మార్క్ చేసేస్తాం. సో అలా చేయకూడదు. సో ప్రతి ఒక్క ఆప్షన్ చివరి దాకా ప్రతి అక్షరం చదవాల్సిందే. ఓకేనా? చూడండి. సో అది ఈ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే దీని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఇది 180 ఉంటుంది ఫ్రమ్ గ్రీన్విచ్ మెరిడియన్ లైన్. గ్రీన్విచ్ అంటే తెలుసు కదా, లండన్లో నుంచి పాస్ అవుతుంది. గ్రీన్విచ్ లండన్లో ఒక ప్లేస్, లండన్లో ఇంగ్లాండ్లో ఒక ప్లేస్. గ్రీన్విచ్ నుంచి పాస్ అయ్యేదాన్ని రెఫరెన్స్గా తీసుకొని దాన్ని 0 పెట్టుకున్నారు, 0 మెరిడియన్ లాగా. దాన్నే మనం బేసిక్గా గ్రీన్విచ్ మీన్ లైన్ అంటాం. ఓకే. అక్కడి నుంచి 180 ఉన్న లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. ఈ 180 లాంగిట్యూడ్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం అన్నమాట. ఓకే. సో ఈ లైన్ స్ట్రైట్గా ఉండదండి, కొంచెం అక్కడిక్కడ కర్వ్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల కొన్ని ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. సో మరి ఆ ఐలాండ్స్ నుంచి మధ్యలో నుంచి పాస్ అవుతుంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ డేట్స్ కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి దాన్ని ఇలా మనకి అనుకూలంగా, మనకి కన్వీనియంట్గా దీన్ని ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ మధ్యలో కొన్ని కర్వ్స్ చేశారనమాట. ఓకే. అలాగే ఇంకొకటి చూడండి, ఇది ఈస్ట్ కదా, ఇది వెస్ట్. ఓకే. సో ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళేటప్పుడు అంటే మనం ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నాం అనుకోండి, ఇలా ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఒక డే వస్తుంది అనమాట. అదే మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఒక డే పోతుంది. ఓకే. ఒక డే వెళ్ళిపోతుంది. సో ఇది కూడా ఇంకొక బిట్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఓవర్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ వాట్ విల్ హ్యాపెన్ అని ఉంటుంది. యాడ్ ఎ డే అని ఉండొచ్చు, సబ్ట్రాక్ట్ డే అని ఉండొచ్చు, బోత్ అని ఉండొచ్చు, నన్ అని ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తే మనకి ఒక రోజు వస్తుంది. ఓకే. అదే వెస్ట్ నుంచి ఈ ఈస్ట్కి వస్తే ఒక రోజు పోతుంది. ఓకే. అది నెక్స్ట్. వాట్ కాజెస్ ఎర్త్క్వేక్స్ ఎందుకు, ఎలా అవుతాయి అనేది క్వశ్చన్. సో ఎర్త్క్వేక్స్ మనకు తెలుసు, బేసిక్గా ఎర్త్ కింద ప్లేట్స్ ఉంటాయి, వాటిని ప్లేట్ టెక్టానిక్ థియరీస్ అని కూడా అంటారు. సో ఏమవుతుందంటే రెండు ప్లేట్స్ ఇలా ఎప్పుడైనా కొలైడ్ అయినప్పుడు, జనరల్గా కొలైడ్ అయి ఉంటాయి ప్లేట్స్ అన్నీ. అయితే ఏంటంటే ఇది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఉన్నాయనుకోండి, ఇలా మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఒకదానికొకటి బాగా ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది అనమాట. బాగా ప్రెషర్ బిల్డప్ అయిపోయి ఏమవుతుందంటే సపోజ్ ఇది ఒక ప్లేట్ అనుకోండి, ఇది ఇంకో ప్లేట్ అనుకోండి.
సో బాగా ప్రెషర్ బిల్డప్ అయిపోయి ఇది కొంచెం సబ్సైడ్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఇలా ఇలా అయిపోతుంది. బాగా ప్రెషర్ బిల్డ్ అయితే ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పైన భూమి మీద ఉన్న ఇది ప్లేట్ కదా, ఇదంతా ఇది భూమి అనుకోండి. ఇక్కడ ఇలాంతా ఇలా కలిసి ఉంటే ఇక్కడ ఇలా కొంచెం ఇలా కిందికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ పార్ట్లో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. క్రాక్స్ లేదా ఫిష్యూర్స్ అని కూడా అంటారు. ఫిష్యూర్స్ వచ్చేసి మనకి భూకంపం వస్తుంది. సో దీన్ని ఎర్త్క్వేక్ అంటాం మనం. ఓకే, అది ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్. As we move from the pole to equator along the longitude, what is true of the variety of crops and animals? ఓకే, బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే పోల్స్ నుంచి ఈక్వేటర్ వైపు వస్తున్నారట. అంటే పోల్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇక్కడ పోల్స్ ఉంటాయి కదా, ఈక్వేటర్ ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఓకే, సో పోల్స్ టు ఈక్వేటర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే మార్గంలో దారిలో ఒక లాంగిట్యూడ్ని పట్టుకొని ఇలా వస్తుంటే క్రాప్స్ అండ్ యానిమల్స్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా అలాగే ఉంటాయా అనేది క్వశ్చన్ అనమాట. సో బేసిక్గా మనకి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పోల్స్లలో ఎలా ఉంటుంది? మొత్తం మంచు ఉంటుంది కదా, మంచు ఉంటుంది. 6 నెలలు ఎండ ఉంటుంది, 6 నెలలు చీకటి ఉంటుంది. అలాగే వర్షం సరిగ్గా పడదు, ఉంటే మొత్తం మంచే ఉంటుంది, ఏమీ ఉండదు బేసిక్గా మంచు తప్పితే. సో అలాంటి మంచుతో ఉన్న ప్లేసెస్లలో, స్నోతో ఉన్న ప్లేసెస్లలో డైవర్సిటీ అనేది తక్కువ ఉంటుంది. అది క్రాప్స్ అయినా కానీ యానిమల్స్ అయినా కానీ. డైవర్సిటీ అంటే రకరకాల క్రాప్స్, రకరకాల యానిమల్స్. ఓకే, సో తక్కువ ఉంటుంది. ఎక్కడైతే బాగా ఎండ పడుతుందో, రోజు మంచిగా ఎండ కొడుతుందో, వర్షం పడుతుందో, చెట్లు ఉంటాయో, నదులు ఉంటాయో అక్కడ మనకి క్రాప్స్, యానిమల్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనకు తెలుసు కదా, ఎండ ఎక్కువగా ఇక్కడ టారిడ్ జోన్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. టారిడ్ జోన్ అంటే 23.5 డిగ్రీ నార్త్ అండ్ సౌత్ మధ్యలో ఉండేది. ఓకే, ఈ ప్లేస్లో ఎండ బాగా పడుతుంది అన్నమాట. ఇక్కడ ఎండ బాగా పడినప్పుడు ఏమవుతుంది? మంచి అడవులు మొలుస్తాయి, చెట్లు వస్తాయి, దాని తర్వాత వర్షాలు బాగా పడతాయి, దాని తర్వాత నదులుంటే నదుల దగ్గర బాగుంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ క్రాప్స్ ఎక్కువ ఉంటాయి, యానిమల్స్ కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ, బోత్ ఇంక్రీజ్. క్రాప్స్ అండ్ యానిమల్స్ బోత్ ఇంక్రీజ్ యాజ్ వీ మూవ్ టువర్డ్స్ ద ఈక్వేటర్. అదే ఇఫ్ వీ మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ అనుకోండి, బోత్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, యా, చలో నెక్స్ట్ క్వశ్చన్. వై డస్ ఎ ఫార్మర్ ప్లవ్ హిస్ ఫీల్డ్స్ ఇన్ సమ్మర్? ఓకే, ఎండాకాలంలో రైతు తన పొలాన్ని ఎందుకు దున్నుతాడు అనేది క్వశ్చన్ అనమాట. ఎందుకు దున్నుతాడు అంటే ఒకవేళ పంట వేయకపోయినా అని మనం అర్థం చేసుకోవాలి. పంట వేయకపోయినా ఎందుకు దున్నుతాడంటే ఆ మట్టి గట్టిగా కాకుండా ఉండడానికి దున్నుతాడనమాట. ఓకే, సో ప్రివెంట్ ద సర్ఫేస్ ఫ్రమ్ బికమింగ్ హార్డ్. సో దున్నితే అది కొంచెం ఆబ్వియస్లీ ఎండాకాలంలో వర్షం పడదు కాబట్టి, నీళ్ళు ఉండదు కాబట్టి మొత్తం బాగా ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. ఓకే, సో అలా గట్టిగా అయిపోకుండా ఉండాలంటే దాన్ని ఇలా దున్నుతూ ఉంటారు. మధ్యలో దున్నుతూ ఉంటే అది గట్టిగా కాకుండా ఉంటుంది. మళ్ళీ ఎమ్మటే వర్షాలు పడినప్పుడు ఎమ్మటే పంటలు వేసుకోవడానికి సులువుగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి అలా దున్నుతూ ఉంటారు మధ్యలో. ఓకే, అదే దున్నకపోతే బాగా గట్టిగా అయిపోతుంది, మళ్ళీ పంటలు వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అది అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఓన్లీ ఫర్ 2 months, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ yield maximum crop పర్ హెక్టేర్? ఇఫ్ ఇట్ రెయిన్స్ ఓన్లీ ఫర్ 2 months అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సంవత్సరంలో 2 నెలలు మాత్రమే వర్షం పడుతుంది అని అర్థం చేసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ yield maximum crop? సో సంవత్సరంలో 2 నెలలు మాత్రమే వర్షం పడితే ఈ కిందున్న వాటిలలో ఎక్కువ దిగుబడి దేనికి వస్తుంది అనేది క్వశ్చన్.
సో ఆప్షన్స్ చూసుకుంటే షార్ట్ టర్మ్ క్రాప్స్, లాంగ్ టర్మ్ క్రాప్స్, పల్సెస్ అండ్ మిల్లెట్స్. సో ఆబ్వియస్లీ మనందరికీ తెలిసే ఉంటుంది మిల్లెట్స్ ఏంటంటే నీళ్లు తక్కువ ఉన్నా కానీ పంట బాగా పండుతుందన్నమాట. ఓకే, సో ఇది బేసిక్గా సంవత్సరానికి 2 నెలలే వర్షం పడుతుంది అంటే ఆబ్వియస్లీ నీళ్ళు తక్కువ ఉంటున్నట్టే. ఇవన్నీ ఏంటంటే ఎంతో కొంత నీళ్ళు ఉండాలి, ఇదర్ ఎక్కువైనా ఉండాలి లేకపోతే మీడియం లెవెల్లో అయినా ఉండాలి. మిల్లెట్స్ ఏంటంటే తక్కువ నీళ్ళు ఉన్న ప్లేసెస్లో కూడా మనకి మిల్లెట్స్ పండించుకోవచ్చు. సో అందుకే కరువు ప్రాంతాలలో, వర్షాలు సరిగ్గా పడని ఏరియాలలో సైంటిస్టులు కానీ గవర్నమెంట్లు కానీ చెప్పేది ఏంటంటే మిల్లెట్స్ వేసుకోండి. మిల్లెట్స్ వేసుకుంటే అక్కడ తక్కువ నీళ్ళు ఉన్నా కానీ మీకు పంట వస్తుంది, పంట నమ్ముకుంటే అటు మీకు డబ్బులు వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మిల్లెట్స్ ద్వారా పంటలోని పొలంలో ఉన్న మట్టి కూడా బాగా డెవలప్ అవుతుంది అనమాట మిల్లెట్స్ ద్వారా. ఓకే, అది నెక్స్ట్. హౌ వుడ్ యూ ఇంక్రీజ్ ద ఈల్డ్ ఆఫ్ మెయిజ్ క్రాప్? మెయిజ్ అంటే తెలుసు కదా, మన మొక్కజొన్న కంకులు అనమాట. సో ఈ మొక్కజొన్న కంకుల దిగుబడిని ఎలా ఇంక్రీజ్ చేస్తారు, ఎలా పెంచుతారు అనేది క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్ చూసుకుంటే ఎవాల్వ్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ సూట్ డిఫరెంట్ అగ్రోక్లైమాటిక్ రీజన్స్. అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అంటే మంచి మంచి విత్తనాలు ఏవైతే ఎక్కువ ఈల్డ్ ఇస్తాయో, ఎక్కువ దిగుబడిని ఇస్తాయో అలాంటి విత్తనాలు, అది కూడా ఆ పర్టికులర్ ఏరియాకి, ఆ పర్టికులర్ ఏరియాలో క్లైమేట్ ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది అనేది ఆప్షన్ ఏ చెప్తుంది. ఓకే, అలాగే ఆప్షన్ బి ఏమంటుంది, డెవలప్ హై ఈల్డింగ్ వెరైటీస్, ఓన్లీ ఇక్కడ దాకే. సో అగ్రోక్లైమాటిక్ కండిషన్స్ గురించి మాట్లాడట్లేరు. అలాగే డెవలప్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్. ఓకే, ఇక్కడ కూడా అగ్రోక్లైమాటిక్ కండిషన్స్ గురించి మాట్లాడట్లేరు. డెవలప్ ఎర్లీ అండ్ వెరీ ఎర్లీ మెచ్యూరింగ్ వెరైటీస్ సూటబుల్ ఫర్ రెయిన్ఫాల్ ఏరియాస్. సో ఇదేంటి, వర్షం పడే ఏరియాలలో తొందరగా మెచ్యూర్ అయ్యే వెరైటీస్ని డెవలప్ చేయండి అంటున్నారు. సో ఇవేవి లాజికల్గా ఆలోచిస్తే ఈ కిందున్న బిసిడి ఆప్షన్లు ఏవి కూడా సరిగ్గా జెన్యున్గా లేవు, అంటే ఎగ్జాక్ట్గా లేవు. సో మనం చేయాల్సింది ఏంటంటే హై ఈల్డింగ్ వెరైటీస్ డెవలప్ చేయాలి, అది కూడా ఆ పర్టిక్యులర్ రీజన్కి క్లైమేట్ ఎలా ఉంది, వర్షం తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా, మట్టి ఎలా ఉంది, అక్కడ తేమ ఎంత ఉంటుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని తయారు చేసిన విత్తనాల ద్వారా మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఈ అగ్రోక్లైమాటిక్ రీజన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఏ పంటకైనా. ఓకే, చలో. వేర్ ఇన్ ఇండియా ఇస్ ద రిఫ్ట్ వ్యాలీ టు బి ఫౌండ్? బేసిక్గా రిఫ్ట్ వ్యాలీ ఎక్కడ మనకి కనిపిస్తుంది అనేది క్వశ్చన్. సో రిఫ్ట్ వ్యాలీ అంటే మనకు తెలుసు కదా, బేసిక్గా ఇది రిఫ్ట్ వ్యాలీ అనమాట. బేసిక్గా ఇది ఒక కొండ అనుకుందాము, ఇది ఒక ప్లేస్, ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో ఉన్న వ్యాలీ లాగా ఉంది కదా, దీన్ని రిఫ్ట్ వ్యాలీ అంటారనమాట. ఓకే, సో బేసిక్గా మరి రిఫ్ట్ వ్యాలీలు ఎలా ఫామ్ అవుతాయంటే అది కూడా సింపులే. మన సపోజ్ ఎర్త్ ఇలా ఉందనుకోండి, భూమి ఇలా ఉందనుకోండి, ఈ కింద ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయనుకోండి, టెక్టానిక్ ప్లేట్స్. ఇక్కడ ఏదో కొంచెం ఫాల్ట్ రావడం వల్ల, ఈ టెక్టానిక్ ప్లేట్స్లో కొంచెం ఫాల్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో కొంచెం కిందికి వెళ్తుంది అనమాట. అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఈ పార్ట్, ఇక్కడ ఉండాల్సిన పార్ట్ ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళిపోతుంది, ఇలా పోతుంది అనమాట. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ భూమి కింద జరిగే ప్లేట్ టెక్టానిక్స్ థియరీస్లలో కొన్ని మూమెంట్స్ కారణంగా ఈ పార్ట్ ఇలా కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు ఈ మధ్యలో ఉన్న పార్ట్ని మనం రిఫ్ట్ వ్యాలీ అంటాం. ఓకే, సో మరి ఇండియాలో రిఫ్ట్ వ్యాలీ ఎక్కడ ఉంటుంది అంటే నర్మదా వ్యాలీని రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఎందుకంటే నర్మదా నది వింధ్యా సత్పురాల మధ్యలో ఇలా పోతుందన్నమాట, ప్రవహిస్తుంది. సో అందుకు మనకి రిఫ్ట్ వ్యాలీలు నర్మదా వ్యాలీలో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్. ఇన్ ఎన్ ఏరియా విత్ మోర్ దాన్ 200 centimeter annual rainfall and slopy hills, which of the following crops can be cultivated best? Okay,
సో బేసిక్గా ఏంటంటే వర్షపాతం 200 సెంటీమీటర్స్ కన్నా అరౌండ్ 200 సెంటీమీటర్స్ ఉంటుందట. అలాగే స్లోపీ హిల్స్ అట, అంటే ఇలా స్లోప్గా ఉన్న హిల్స్ దగ్గర ఉన్న స్లోప్స్ మీద పండిస్తే ఏది బాగా పండుతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో చూసుకుంటే ఆప్షన్ డి చూసుకుంటే కాటన్కి మనకి ఏం కావాలి, బ్లాక్ సాయిల్ కావాలి, అది మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఈ జూట్ టొబాకో కూడా ఇట్లా హిల్ స్లోప్స్ మీద అవసరం లేదనమాట. కానీ టీ ఏదైతే ఉంటుందో దానికి 200 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అవసరము, అలాగే హిల్ స్లోప్స్లో అయితే ఇంకా బాగా పండుతుంది. అందుకే టీని ఎక్కువ కొండ ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తుంటారు అనమాట. అది నార్త్ ఈస్ట్ హిల్స్ అయినా లేకపోతే ఇటు వెస్టర్న్ ఘాట్స్లో అయినా ఆ ప్రదేశాలలో ఆ కొండల మీద టీని ఎక్కువగా పండిస్తారు. ఓకే, చూడండి. టీ గ్రోస్ ఇన్ అ మోడరేట్లీ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ విచ్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ బెటర్ yield, crop distribution and quality. ఓకే, క్వాలిటీ బాగుంటుందంట. In India, the temperature in winters is around or below 12 degrees centigrade and there is hardly any growth during this period. ఓకే, సో ఈ సమయంలో అంటే వింటర్ టైంలో పెద్దగా గ్రోత్ అయితే ఏమీ ఉండదట టీ ప్లాంట్కి. అలాగే అసిడిక్ సాయిల్ విత్ అరౌండ్ 4.5 to 5.5 pH ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ టీ. ఓకే, అదనమాట టీ గురించి అది. ఓకే, నెక్స్ట్, డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ వేర్ ద షోర్స్ ఆర్ ఫ్రీ ఆఫ్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు కదా డెల్టా అంటే ఏంటి, అసలు ఎలా ఫామ్ అవుతుంది అని. ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. బేసిక్గా నది ఇలా వస్తుంది కదా, ఈ సీ దగ్గరకు వచ్చేసరికి, సపోజ్ ఇదంతా సీ అనుకోండి, ఈ సీ దగ్గరకు వచ్చేసరికి ఇలా రకరకాలుగా విడిపోతుంది అనమాట. రకరకాలుగా ఇలా జరిగి ఇలా పోతుంది, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లలో కలుస్తుంది అనమాట ఒక నది అనేది జనరల్గా. సో ఇక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న సిల్ట్ని, సెడిమెంట్స్ని అంతా నది క్యారీ చేసి ఎక్కడెక్కడైతే ఈ సీ దగ్గరకు వస్తుందో ఇక్కడ మొత్తం డిపాజిట్స్గా మారిపోతుంటుంది అనమాట. ఆ సిల్ట్ అండ్ సెడిమెంట్ ఈ చుట్టుపక్కల మొత్తం ఇక్కడ డిపాజిట్స్ అయిపోయినప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉంటుందో అది పంటలకి చాలా మంచిది అనమాట. డెల్టా ఏరియా అంటారు దాన్ని. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ వేర్ ద షోర్స్ ఆర్ ఫ్రీ ఆఫ్. సపోజ్ హార్డ్ రాక్స్ ఉన్నాయనుకోండి, ఈ డెల్టాస్ అన్నీ, ఈ సెడిమెంట్స్ అన్నీ ఆ రాళ్ళ మీద పడ్డాయి అనుకోండి, డెల్టాలు ఫామ్ అవుతాయా అంటే అక్కడ పంటలు బాగా పండుతాయా? ఆబ్వియస్లీ రాక్స్ ఉంటే ఆబ్వియస్లీ అక్కడ పంటలు బాగా పండవు. ఆబ్వియస్లీ డెల్టా కూడా ఫామ్ కాదు అక్కడ. ఎందుకంటే డెల్టాకి అండ్ ఒక నార్మల్ ప్లేన్కి ఉన్న డిఫరెన్స్, రాక్స్కి అండ్ నార్మల్ ప్లేన్స్కి ఉన్న డిఫరెన్స్ వేరే. సో అలా రాక్స్ ఉన్నప్పుడు నీళ్లు రకరకాలుగా పోతాయి. అదే ప్లేన్ ఏరియాలో ఇంకోలాగా పోయి అక్కడంతా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో సిల్ట్ని, సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తుంది. అలాగే సపోజ్ హై టైడ్ వస్తుంది అనుకోండి, ఇలా సముద్రం ఇలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అనుకోండి, ఇక్కడంతా ఇలా ఉంటుందా? ఇలా డెల్టా సరిగ్గా ఉంటుందా? ఉండదు. సో హార్డ్ రాక్స్ అండ్ హై టైడ్స్ ఆర్ నాట్ సో బెనిఫిషియల్ ఫర్ డెల్టా ఫార్మేషన్. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ అనమాట, బి అండ్ సి అది. సో డెల్టా ఫార్మేషన్కి టైడ్స్ ఎక్కువగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం హార్డ్ రాక్స్ కూడా ఉండకూడదు. ఓకే, నెక్స్ట్, ద ఐలాండ్స్ ఆఫ్ లక్షద్వీప్ ఆర్. ఓకే, ఐలాండ్స్ ఆఫ్ లక్షద్వీప్ వాటి ఆరిజిన్ ఎలా అని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఓకే, సో దేర్ఫోర్ దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. కోరల్ ఆరిజిన్. బేసిక్గా కోరల్స్ అంటే ఏంటంటే పాలిప్స్ అని చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట, పాలిప్స్. ఓకే, సో ఈ పాలిప్స్ చనిపోయాక వీటి స్కెలిటన్స్ ఏదైతే ఉంటుందో ఇవి కాల్షియం కార్బోనేట్ ద్వారా ఉంటుందన్నమాట. ఈ స్కెలిటన్స్ కాల్షియం కార్బోనేట్ మెటీరియల్తో ఫామ్ అవుతుంది. సో అలాగా
ఈ పాలిప్స్ ఏంటంటే చనిపోయాక ఒకదాని మీద ఒకటి ఇలా ఫామ్ అవుతూ ఇదొక ల్యాండ్ లాగా తయారైందనమాట. ఓకే, సో ఇలా ల్యాండ్ లాగా తయారైన దాన్ని కోరల్ ఆరిజిన్స్ అంటారు. సో వీటిని కోరల్స్ అంటారు, అలాగే కోరల్ రీఫ్ అని కూడా అంటారు. సో ఈ కోరల్ రీఫ్ ఏంటంటే మన సీ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ చాలా ఫిషెస్ ఉంటాయి, చాలా రకరకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి, రకరకాల నీళ్ళల్లో ఉండే చిన్న చిన్న మొక్కలు కూడా ఇక్కడ చాలా బాగా పండుతాయి. వాటి వల్ల మనకి అంటే ఇటు మనుషులకి అటు లోపల సముద్రంలో ఉన్న జీవులకి ఎంతో మంచిదన్నమాట. సో కోరల్ రీఫ్స్ అంటే ఇది. సో మన లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా కోరల్ రీఫ్స్ ద్వారానే ఫామ్ అయ్యాయి అన్నమాట. కోరల్ రీఫ్స్ ద్వారానే సముద్రం కింది నుంచి ఒకదాని మీద ఒకటి రీఫ్స్ ఫామ్ అయ్యి అదొక భూమార్గం లాగా తయారైంది. ఓకే, అది. నెక్స్ట్, వైల్డ్ యాసెస్ ఆర్ ఫౌండ్ ఇన్. సో వైల్డ్ యాసెస్ మనం మాట్లాడుకున్నాం. వైల్డ్ యాసెస్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే రన్ ఆఫ్ కచ్లో ఎక్కువగా ఉంటాయి. రన్ ఆఫ్ కచ్లో ఎక్కువగా వైల్డ్ యాసెస్ ఉంటాయి అన్నమాట. సో వైల్డ్ యాస్ అంటే ఇది ఇలా ఉంటుంది, డాంకీ లాగా ఉంటుంది వైల్డ్ యాస్ అంటే. ఓకే, సో దీని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. వైల్డ్ యాసెస్ గురించి న్యూస్లో ఎక్కువ వస్తుంది ఈ మధ్యలో. అయితే అకార్డింగ్ టు ఐయుసిఎన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనమాట దాని మొత్తం పేరు. ఎక్స్టింక్ట్ అంటే ఈ దేశాలలో ఎక్స్టింక్ట్ అయిపోయిందట. ఈ పలానా వైల్డ్ యాస్ ఈ దేశాలలో లేదు అసలుకి. ఓకే, చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, ఇరాక్, జార్డన్, కువైట్, కిర్గిస్తాన్, లెబనాన్, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, సిరియా, అరబ్ రిపబ్లిక్, తజికిస్తాన్, టర్కీ, ఉక్రెయిన్. సో ఈ దేశాలలో ఎక్స్టింక్ట్ అయిపోయింది, అసలు ఆ జాతే పోయిందనమాట. సో రెసిడెంట్ ఉన్న దేశాలు ఏంటంటే చైనా, ఇండియా, ఇరాన్, మంగోలియా, తుర్క్మెనిస్తాన్. ఓకే, పాకిస్తాన్లో ఉందో లేదో ఇంకా కరెక్ట్గా తెలియదట. ఓకే, అది. సో అలాగే స్ప్రెడ్ 2004 నుంచి 2009 వరకు కచ్, పఠాన్, బన్స్కంటా అనే ప్లేసెస్లలో ఉండేది. గవర్నమెంట్ అప్పుడు ఏం చేసింది, దాన్ని రికగ్నైజ్ చేసి వైల్డ్ యాస్ని గుర్తించి దాన్ని కన్జర్వ్ చేయడం ద్వారా 2019కి వచ్చేసరికి ఇంకొన్ని ఎక్కువ ప్రాంతాలలో కూడా ఇవి సంచరిస్తున్నాయి అన్నమాట. సో బేసిక్గా వైల్డ్ యాస్ అనగానే మనకి ఫస్ట్ గుజరాత్ అని, రన్ ఆఫ్ కచ్ అని గుర్తు వచ్చేసేయాలి. ఓకే, అది. నెక్స్ట్, మేజర్ కోల్ డిపాజిట్స్ ఆఫ్ ఇండియా అకర్ ఇన్. సో మేజర్ కోల్ డిపాజిట్స్ ఏ రాక్స్లలో కోల్ డిపాజిట్స్ ఉంటుంది అని క్వశ్చన్. సో బేసిక్గా కోల్ అంటే ఏంటి? కోల్ అంటే బొగ్గు, రైట్? బొగ్గు ఎలా వస్తుంది? వుడ్, చెక్కని తగలబెడితే చెక్క బాగా కాలితే అలా వుడ్ ఫామ్ అవుతుంది. వుడ్ అంటే, చెక్క అంటే ఏంటి? ట్రీ అంటే అదొక ఒకప్పుడు లివింగ్ క్రియేచర్ అనమాట ట్రీ అంటే. సో ఈ లివింగ్ క్రియేచర్స్ అన్నీ దేంట్లో ఉంటాయని మనం మాట్లాడుకున్నాం, సెడిమెంటరీ రాక్స్లలో ఉంటాయి. ఇటు కోల్ అయినా అటు ఫాసిల్ ఫ్యూల్స్ అయినా, ఫాసిల్ ఫ్యూల్స్ అంటే బేసిక్గా ఆయిల్ అంటే అదే పెట్రోల్, డీజిల్ ఎలా వస్తాయి? ఈ కోల్ ఎలాగైతే చెట్ల నుంచి వచ్చిందో ఆ ఆయిల్ ఎలా వస్తుంది అంటే అక్కడ ఉన్న యానిమల్స్ నుంచి ఆ ఆయిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ సెడిమెంటరీ రాక్స్లలో మాత్రమే ఈ ఫాసిల్ ఫ్యూల్స్ అయినా కానీ, ఫాసిల్ ఫ్యూల్స్ అంటే ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఫాసిల్ ఫ్యూల్స్ అలాగే కోలు సెడిమెంటరీ రాక్స్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదో బండ గుర్తు పెట్టేసుకోవచ్చు. కోల్ ఆర్ ఫాసిల్ ఫ్యూల్స్ సెడిమెంటరీ రాక్స్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. జూట్ ఫైబర్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద జూట్? సో జూట్ ప్లాంట్ ఉంటుంది కదా అది. సో ఈ ఫైబర్
ఆ ప్లాంట్లో యొక్క ఏ పార్ట్ నుంచి మనం తీసుకుంటాము అనేది క్వశ్చన్. సో రూట్, స్టెమ్, లీఫ్, ఫ్రూట్. సో జూట్ వచ్చేసి స్టెమ్ నుంచి తీసుకుంటాం అన్నమాట. స్టెమ్. ఓకే, చూద్దాం. చూడండి, ఈ వెనకాల ఇక్కడ ఉన్నది ఏంటంటే జూట్ ప్లాంట్ అన్నమాట. ఇక్కడ జూట్ ప్లాంట్. సో దీన్ని కొట్టేసి ఇలా ఈ స్టెమ్ ఉంది కదా, దీని నుంచి ఈ పార్ట్స్ నుంచి మనము జూట్ అనే ఫైబర్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే, అది. ఓకే, చల్. ద గ్యాంగెస్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ నోన్ యాజ్ ద. సో గంగా నది, గ్యాంగెస్ అంటే గంగా నది, బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అనేది క్వశ్చన్. సో గంగాని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే పద్మ అని పిలుస్తారు. ఓకే, ఆప్షన్ సి పద్మ. చూడండి, ఇదంతా గ్యాంగెస్ నది అంటే గంగా నది. ఇండియాలో గంగా అంటాము, కానీ ఎప్పుడైతే ఇలా బంగ్లాదేశ్ ఎంటర్ అవుతుందో ఇక్కడ బంగ్లాదేశ్ ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయినప్పుడు దీన్ని పద్మ అంటాం. చూడండి, పద్మ. ఓకే, అలాగే మనకి గంగా నది యొక్క ఉపనదులు ఏంటో తెలియాలి. అది రైటా తెలియాలి, లెఫ్ట్ ఉపనదా తెలియాలి. గంగా మీద ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ తెలియాలి. ఓకే, అలాగే సపోజ్ లక్నో ఏ నది తీరాన ఉంటుంది అని అలాంటి విషయాలు తెలియాలి. లక్నో వచ్చేసి గోమతి నది తీరాన ఉంటుంది. అలాగే ఆగ్రా ఏ నది తీరాన ఉంటుంది అంటే యమునా నది తీరాన ఉంటుంది. సో ఇలాంటి మినిమం థింగ్స్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇది మినిమం థింగ్, ఇది మ్యాక్సిమం అనట్లేను, మినిమం ఈ మాత్రం తెలిసి ఉండాల్సిందే. మనం ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఈ మాత్రం మనకి మినిమం తెలియాల్సిందే. ఈ మాత్రం తెలియలేదనుకోండి మనం రేస్లో లేనట్టే. ఓకే, రేస్లో లేము అనుకుంటే తెలుసుకోవాలి అంతే. నెక్స్ట్, ద ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఈజ్ ఆన్ ద రివర్. ఇది లా కాదు, మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్. ఈజ్. ఓకే, ఈజ్ ఆన్ ద రివర్. ఏ రివర్ మీద ఉంది అంటే పెరియార్ నది మీద ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంటుందన్నమాట. సో మరి ఈ ఇడుక్కి ఎక్కడుంది అంటే కేరళలో ఉంటుంది. ఓకే, కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంటుంది. పెరియార్ నది మీద ఈ ప్లాంట్ ఉంటుంది. ఓకే, అది. నెక్స్ట్, ఓపెన్ స్టంటెడ్ ఫారెస్ట్ విత్ బుషెస్ అండ్ హ్యావింగ్ లాంగ్ రూట్స్ అండ్ షార్ప్ థార్న్స్ ఆర్ స్పైన్స్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్. సో బేసిక్గా ఓపెన్ స్టంటెడ్ ఫారెస్ట్. స్టంటెడ్ అంటే తక్కువ హైట్ అన్నమాట. తక్కువ హైట్ ఉన్న ఫారెస్ట్స్ అంటే ఈ ఫారెస్ట్ అంటే లిటరల్గా మనం ఫారెస్ట్ అని అడవి అని తీసుకోవద్దు. ఆ పలానా చెట్లు ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి అనేది ఈ పదానికి అర్థం అన్నమాట. విత్ బుషెస్ అండ్ హ్యావింగ్ లాంగ్ రూట్స్. బుషెస్ అంటే ఇలా గుబురుగా ఇలా చిన్న హైట్గా ఉంటుంది. బుషెస్ అండ్ హ్యావింగ్ లాంగ్ రూట్స్. వీటి వేర్లు వచ్చేసి ఇలా లోపలికి ఎక్కడో ఉంటాయట. ఓకే, అండ్ షార్ప్ థార్న్స్ అంటే ముళ్ళులు. ఆర్ స్పైన్స్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్. అంటే ఇది చదివితే మనకి ఏమర్థమవుతుంది, ముళ్ళులు ఉన్న చెట్లు జనరల్గా ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే ఎడారి ప్రాంతాలు లేదా వర్షం తక్కువ పడే ప్రాంతాలలో ఇలా ముళ్ళులు ఉండడమో లేకపోతే వేర్లు చాలా లోపలికి ఉండడమో జరుగుతుందన్నమాట. ఓకే, వర్షం తక్కువ పడే ప్రాంతము అండ్ ఎడారి లాంటి ప్రాంతాలు. సో ఈ క్వశ్చన్ చదివినప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ పలానా చెట్లు లేదా ఆ పలానా మొక్కలు ఎడారి ప్రాంతము లేదా వర్షం చాలా తక్కువ పడే ప్రాంతంలో ఉంటున్నాయి అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమడిచ్చారు ఆప్షన్స్? ఈస్టర్న్ ఒడిస్సా, నార్త్ ఈస్టర్న్ తమిళనాడు, శివాలిక్స్ అండ్ తెరాయ్ రీజన్. సో మరి ఈ 4 ప్లేసెస్లలో అన్నిటికన్నా వర్షం తక్కువ ఎక్కడ పడుతుంది అని మనకు తెలిసి ఉండాలి. ఎక్కడ పడుతుందో అదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో దీనిలో ఇది తెలుసుకోవడానికి మనకు ఒక మంచి మ్యాప్ ఉందన్నమాట. ఆ మ్యాప్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది వర్షం ఎక్కడ ఎంత పడుతుంది అని. ఓకే, చూద్దాం. సో ఇది
ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాప్ అండి. మనకి ఎన్నో క్వశ్చన్స్ని ఇండియన్ జాగ్రఫీ అండ్ రెయిన్ అలాగే వెజిటేషన్కి సంబంధించి ఎన్నో క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లలో ఈ మ్యాప్ ఉంటుంది. సో ఈ మ్యాప్ ఏంటంటే యాన్యువల్ రెయిన్ఫాల్. ఓకే, డార్క్గా ఉన్న ప్లేసెస్లో వర్షపాతం 200 సెంటీమీటర్స్ పర్ యానం కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, అలాగే కొంచెం గ్రే ఏరియాస్లలో 100 to 200 సెంటీమీటర్స్ వర్షపాతం ఉంటుంది పర్ ఇయర్. గ్రే ఏరియా అంటే ఇది, ఈ పార్ట్. అలాగే ఇంకొంచెం లైట్ ఉంది కదా, ఇక్కడ 50 నుంచి 100 సెంటీమీటర్స్ వర్షం మాత్రమే పడుతుంది, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలలో. అలాగే ఈ చుక్కలు ఉంది కదా, అక్కడ లెస్ దాన్ 50 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ పడుతుంది. అంటే ఈ ప్రాంతం ఇటు రాజస్థాన్ దగ్గర, ఇటు లే లదాఖ్ దగ్గర, అండ్ ఇక్కడ మన కొంచెం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో. సో మనకి వర్షం తక్కువ పడే ప్రాంతాలు ఈ 3 మన ఇండియాలో బేసిక్గా. ముఖ్యంగా మన ఆప్షన్స్లో ఏముంది, ఆంధ్రప్రదేశ్ అని ఉంది, వెస్టర్న్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో ఆబ్వియస్లీ మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో అప్పుడు ఇది వెస్ట్ సైడ్, వెస్ట్ పార్ట్లోకి వస్తుంది. సో వెస్టర్న్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ న్యాచురల్ హార్బర్? ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్. న్యాచురల్ హార్బర్ అంటే అక్కడ ఉన్న సముద్రము, దాని చుట్టుపక్కల ఉన్న భూభాగము. బేసిక్గా హార్బర్ అంటే ఏంటంటే జస్ట్ ఒక సముద్రము, ఒక భూమి ఉండడం కాదనమాట. దానికి కొన్ని రకరకాల మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే నీళ్ళ లోతు ఎంత ఉంది, నీళ్ళ లోతు అలా ఉండాలి అంటే చుట్టుపక్కల కొండలు కానీ రాళ్ళు కానీ ఎలా ఉండాలి, దానికన్నిటికి సంబంధించి ఒక హార్బర్ కడతారనమాట. సో అలాగే ముంబై హార్బర్కి వచ్చేసి న్యాచురల్గానే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ న్యాచురల్గానే అక్కడ సెట్ అయిపోయాయి అనమాట. సో అందుకనే ముంబైని న్యాచురల్ హార్బర్ అంటారు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ స్టేషన్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? నాట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, సో కులు వచ్చేసి హిమాచలే, మనాలి వచ్చేసి హిమాచలే, షిమ్లా వచ్చేసి హిమాచలే, రాణిఖేట్ మాత్రం ఉత్తరాఖండ్ అనమాట. ఓకే, ఉత్తరాఖండ్లో రాణిఖేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ స్పైసెస్? సో బేసిక్గా స్పైసెస్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే అంటే యూరోపియన్స్ ఫస్ట్ ఇలా ఈ పార్ట్లోకి వచ్చారనమాట. అంటే కేరళ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఆగారు. సో అక్కడ మళ్ళీ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయినది ఏంటంటే స్పైసెస్ గురించి, అంటే మసాలాల గురించి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయిపోయి ఇది చాలా బాగుంది, మా దగ్గర లేదు, దీన్ని తీసుకెళ్ళి మా దగ్గర అమ్ముకుంటాం, బిజినెస్ చేసుకుంటామని స్టార్ట్ చేశారనమాట. సో అలా మనకి స్పైసెస్ అనగానే ఈ ప్లేస్ గుర్తు రావాలి, మోస్ట్లీ కేరళ. ఓకే, సో ఈ ప్లేస్నే గార్డెన్ ఆఫ్ స్పైసెస్ అని కూడా అంటారు. ఓకే, సో ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్. రొటేషన్ ఆఫ్ క్రాప్స్ మీన్స్, రొటేషన్ ఆఫ్ క్రాప్స్ అంటే ఏంటి? సేమ్ క్రాప్ ఈస్ గ్రోన్ అగైన్ అండ్ అగైన్, ఒకటే పంటని మళ్ళీ వేయడము. అలాగే 2 crops are grown simultaneously to increase productivity of the soil, అంటే ఒకేసారి ఒకే భూమి మీద 2 వేరు పంటలు వేయడం. ఆప్షన్ సి చూద్దాం. డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ సక్సెషన్ టు మెయింటైన్ ద సాయిల్ ఫర్టైలిటీ. సో రకరకాల క్రాప్స్ ఒకదాని తర్వాత ఒకటి వేయడం. ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ ద అబోవ్. సో బేసిక్గా రొటేషన్ ఆఫ్ క్రాప్స్ ఏంటంటే రకరకాల పంటలు వేయడం, ఒకదాని తర్వాత ఒకటి వేయడం అనమాట. సో ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. సో
డిఫరెంట్ క్రాప్స్ గ్రోన్ ఇన్ సక్సెషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి టు మెయింటైన్ ద సాయిల్ ఫర్టిలిటీ. సో మన మట్టి సారవంతంగా ఉండడం కోసము ఈ రొటేషన్ ఆఫ్ క్రాప్స్ అనే పద్ధతిని మనం ఫాలో అవుతాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ ద బెస్ట్ ఇరిగేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా? సో బెస్ట్ ఇరిగేటెడ్ స్టేట్ వచ్చేసి పంజాబ్ అన్నమాట. ఎందుకు అంటే బేసిక్గా మన ఇండియాలో వ్యవసాయం ఎలా నడుస్తుంది, వ్యవసాయం నడవాలి అంటే ఒక ముఖ్యమైన కారణం నీళ్ళు, రైట్? సో పంజాబ్లో మన పేరుకు తగ్గట్టే పంజాబ్ అంటే పన్ అంటే ఐదు నదులు, ఆబ్ అంటే పన్ అంటే 5, ఆబ్ అంటే వాటర్, నీళ్ళు అనమాట. సో పంజాబ్లో 5 నదులు ఉంటాయి, 5 ముఖ్యమైన నదులు ఉంటాయి. ఆ నదుల వల్ల అక్కడ నీళ్ళు చాలా బాగా వస్తుంటాయి అన్నమాట. అలాగే అక్కడ నీళ్ళు వస్తాయి అండ్ అక్కడ కెనాల్స్ అంటే కాలువలు కూడా బాగా కట్టారు కాబట్టి అది బెస్ట్ ఇరిగేటెడ్ స్టేట్ అయిందనమాట ఇండియాలో. ఓకే, బెస్ట్ ఇరిగేటెడ్ స్టేట్ ఏంటి అంటే పంజాబ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్ని చాలా చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని అడిగాడు. అలాగే ఈ ఫస్ట్ లైన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని అడిగాడు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటి, నాన్ కన్వెన్షనల్ కాదు కన్వెన్షనల్ సోర్సెస్ గురించి అడుగుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఈ నాట్ అనేది చదవలేదు అనుకోండి, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అనుకుంటాం. ఫస్ట్ ఆప్షనే సోలార్ ఎనర్జీ కనిపించేసింది. ఓకే, సోలార్ ఎనర్జీ నాన్ కన్వెన్షనల్ సోర్సే, పక్కాగా మార్క్ చేసేద్దాం, ఇక మార్కులు వచ్చేస్తాయి అనుకుంటాం కదా. కానీ మనము క్వశ్చన్ని సరిగ్గా చదవడం, క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మూలాన తెలిసి కూడా ఆప్షన్స్ తప్పు మార్క్ చేస్తాము. దానివల్ల మనకి మార్కులు సరిగ్గా రావు, దానివల్ల మనం అనుకున్న ఉద్యోగం మనకి రాకుండా పోతుంది అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్లో వచ్చేసి నాట్ వన్ ఆఫ్ ద నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటే కన్వెన్షనల్ సోర్సెస్ గురించి అడుగుతున్నారు. కన్వెన్షనల్ సోర్సెస్ అంటే రెగ్యులర్గా ఎప్పటి నుంచో చేస్తున్న ప్రాక్టీసెస్ అనమాట. ఓకే, సో సోలార్ ఎనర్జీ అనేది కొత్త ఎనర్జీ, కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ. జియోథర్మల్ ఎనర్జీ కూడా కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ. థర్మల్ ఎనర్జీ ఇది మాత్రం పాతదే. థర్మల్ ఎనర్జీ అంటే కోల్తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. టైడల్ పవర్ ఇది కూడా కొత్త టెక్నాలజీనే. సో దేర్ ఫోర్ కన్వెన్షనల్ సోర్సెస్ ఏంటి అంటే ఎప్పటి నుంచో ఉన్న సోర్సెస్ ఏంటి అంటే ఆప్షన్ సి థర్మల్ ఎనర్జీ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ అవుట్ మ్యాక్సిమం ప్రామిస్ ఇన్ ఇండియా? నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ మ్యాక్సిమం ప్రామిస్ అంటే ఎక్కువగా ప్రామిస్ చేయడం, అంటే ఎక్కువ పొటెన్షియల్ ఉండి ఎక్కువగా ఫ్యూచర్లో ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది అని చెప్పడం అనమాట. సో ఈ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్లలో ఎక్కువ ఫ్యూచర్లో ఎక్కువ పొటెన్షియల్ ఉండేది ఏంటి అంటే సోలార్ ఎనర్జీ. ఓకే, ఈ నాలుగిట్లలో సోలార్ ఎనర్జీనే ఎక్కువ పొటెన్షియల్ ఉన్న ఎనర్జీ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఎండ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అలాగే సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఈ నాలుగిట్లో ఈ మూడిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ. సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఖర్చు కొంచెం తక్కువ. అలాగే సోలార్ ఎనర్జీ ద్వారా ఎనర్జీని ఎలక్ట్రిసిటీని మెయింటైన్ చేయడము, దాన్ని ట్రాన్స్మిట్ చేయడము ఇది కూడా కొంచెం తక్కువ అనమాట. సో సోలార్ ఎనర్జీ ఎండ ఎక్కువ వస్తుంది అంటే ఎనర్జీ ఎక్కువ జనరేట్ అవుతుంది, ఖర్చు కూడా తక్కువ. సో సోలార్ ఎనర్జీ ప్రామిసింగ్ అండ్ పొటెన్షియల్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ఇండియా ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్? మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం ఎలక్ట్రిసిటీ అని అర్థం చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, ఆప్షన్ బి కోల్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, చూడండి, కోల్ ప్లస్ లిగ్నైట్ ఓవరాల్ థర్మల్ వచ్చేసి 64% మన కోల్ తోటే నడిచిపోతుంది.
మిగతాది 21% ఏదో రిన్యూవబుల్ ఎనర్జీ, అలా ఒక 13% వచ్చేసి హైడ్రో ఎనర్జీ, 2% న్యూక్లియర్, 7% గ్యాస్, 0.24% డీజిల్. ఓకే, ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్టిలైజర్స్ ప్రొవైడ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ నైట్రోజన్? సో నైట్రోజన్ బేసిక్గా ఇండియన్ సాయిల్స్లలో నైట్రోజన్ అనే కాంపౌండ్ అనే ఎలిమెంట్ తక్కువ, కానీ ఈ నైట్రోజన్ వచ్చేసి మొక్కలకి చాలా అవసరం, పంటలకి చాలా అవసరం. సో దానికోసమే ఫర్టిలైజర్స్ రూపం ద్వారా మనము నైట్రోజన్ని మట్టిలోకి మొక్కలకి ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే, సో ఏ ఫర్టిలైజర్ ద్వారా ఈ నైట్రోజన్ని మనం మొక్కలకి ఇస్తున్నాము అంటే చూడండి, యూరియా. మనకి జనరల్గా ఎప్పుడు టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లలో వస్తుంటుంది కదా యూరియా అని. సో ఈ యూరియా ద్వారా ఎక్కువ నైట్రోజన్ మనం మొక్కలకి అలాగే భూమికి ఇస్తుంటాం. సో ఆప్షన్ బి యూరియా వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ రిగార్డెడ్ యాజ్ ఇకలాజికల్ హాట్స్పాట్? ఓకే, సో బేసిక్గా ఫస్ట్ హాట్స్పాట్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఇకలాజికల్ హాట్స్పాట్స్ ఆర్ ఏరియాస్ విత్ అవుట్స్టాండింగ్ బయోడైవర్సిటీ ఆర్ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బయోలాజికల్ వాల్యూస్. సో బయోడైవర్సిటీ అంటే తెలుసు కదా, ఇటు మొక్కలు కానీ అటు జంతువులు కానీ ఎక్కువ వెరైటీ ఉండడం అనమాట. అవుట్స్టాండింగ్ అంటే ఎక్కువ వెరైటీ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, దాన్ని ఇకలాజికల్ హాట్స్పాట్ అంటారు. These values can refer to threatened or endemic species, unique ecosystems, or globally important numbers of a particular species. సో ఈ వాల్యూస్ ఏంటంటే దేనికైనా, అది థ్రెటెండ్ అయినా, ఇంపార్టెంట్ అయినా, లేకపోతే ఎలాగైనా కానీ ఆ జంతువులు, ఆ మొక్కలు, ఆ స్పీషీస్ అక్కడ ఉంటే ఎక్కువ ఉంటే దాన్ని ఈకోలాజికల్ హాట్స్పాట్ అంటారనమాట. సో ఈ క్వశ్చన్లో ఇండియాలో ఇకలాజికల్ హాట్స్పాట్ ఏంటి అంటే వెస్టర్న్ ఘాట్స్. ఆప్షన్ సి వెస్టర్న్ ఘాట్స్. సో ఇది చాలా మంచి ఇకలాజికల్ హాట్స్పాట్ అనమాట. నెక్స్ట్, ద థర్మల్ పవర్ ప్లాంట్ ఆఫ్ బొకారో ఈజ్ లొకేటెడ్ ఇన్. బేసిక్గా బొకారో ఎక్కడ ఉందో తెలిస్తే మనము ఈ ఆన్సర్ కరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. సో బొకారో వచ్చేసి జార్ఖండ్లో ఉంటుందన్నమాట. చూసారా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో, అంటే ఈ పలానా థర్మల్ ప్లాంట్ ఎక్కడుంది, ఈ పలానా ప్లాంట్ ఏ సోర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది అనేలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మనకి ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ అవి ఎలా నడుస్తాయి అనే విషయం మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. చూడండి, ఇదొక ఇండియన్ మ్యాప్ విత్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్లో ఇచ్చాడనమాట. ఈ క్వశ్చన్లో ఏమిచ్చారు, బొకారో ప్లాంట్ అని ఇచ్చాడు. బొకారో ఇక్కడ ఉందా, లేదు, అంటే అంత ఇంపార్టెంట్ ప్లాంట్ కాదు అని. మరి ఇంపార్టెంట్ కాని ప్లాంట్ గురించి కూడా ఎగ్జామ్స్లలో అడుగుతున్నారు అంటే మరి మనం ఏ లెవెల్లో చదువుకోవాలో మీరే ఆలోచించండి. ఓకే, సో ప్రస్తుతానికైతే జార్ఖండ్లో ఉంటుంది బొకారో ప్లాంట్. అలాగే ఇవి డిఫరెంట్ ఈ బ్లాక్ డాట్స్ వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్స్, ఈ ట్రయాంగిల్స్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే, అది వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఓకే, సో మళ్ళీ నేను డిస్కస్ చేయట్లేదు. మీరు మాత్రం కరెక్ట్గా ఏ థర్మల్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయని మాత్రం కరెక్ట్గా తెలుసుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ప్లేసెస్ ఇచ్చారు, రివర్స్ ఇచ్చారు. ఓకే, సో హైదరాబాద్ సిటీ తీరాన ఏ నది ఉంటుంది అంటే మూసీ నది ఉంటుంది. మూసీ, కన్ఫ్యూజ్ అయిపోయి గోదావరి పెట్టకూడదు. ఓకే, అలాగే తిరుచిరాపల్లి దగ్గర ఏ నది ఉంటుంది అంటే కావేరి. అలాగే సూరత్ దగ్గర ఏ నది ఉంటుంది అంటే తాపి. అండ్ నాసిక్ దగ్గర ఏది ఉంటుంది, గోదావరి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇందిరా గాంధీ కెనాల్ విచ్ ఈస్ అరౌండ్ 450 kilometers లాంగ్ ప్రొవైడ్స్ ఇరిగేషన్ ఫెసిలిటీ మెయిన్లీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. బేసిక్గా ఇందిరాగాంధీ కెనాల్ ఏ రాష్ట్రానికి
ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇస్తాయి అనేది క్వశ్చన్. సో బేసిక్గా ఇందిరాగాంధీ కెనాల్ రాజస్థాన్కి ఎక్కువగా ఇస్తుందన్నమాట. సో దీని లొకేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఈ పార్ట్ ఇందిరాగాంధీ కెనాల్ అంటారనమాట. ఓకే, ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది ఇలా. అలాగే మనం ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాము ఇందిరాగాంధీ కెనాల్కి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుంటుంది అని. ఓకే, మీకు గుర్తుంటుంది అని అనుకుంటున్నాను. సో గుర్తుంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇదొక ఫ్యాక్ట్. లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే ఇండియా. ఓకే, ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ మెయిన్లీ. ఎక్కువగా అంటే ఎక్కువగా టీని ఎక్కడ పండిస్తారు అనేది క్వశ్చన్. మనము ఇందాకే మాట్లాడుకున్నాము, టీని బేసిక్గా ఎక్కడ పండిస్తారు అంటే వర్షం ఎక్కువ ఉండాలి, కొండల మీద పండిస్తారు, కొండల స్లోప్స్ మీద. సో మరి ఇక్కడ వర్షం ఎక్కువ ఉండి కొండలు ఎక్కడ ఉంటాయి అంటే అస్సాంలో ఉంటాయి, నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్లో అస్సాంలో మనకి టీ ఎక్కువగా పండిస్తారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రోన్ ఇన్ ద కోల్డ్ క్లైమేట్ ఆఫ్ కాశ్మీర్. సో కాశ్మీర్లోని చల్లటి వాతావరణంలో ఏది పండిస్తారు అనేది క్వశ్చన్. సో కాశ్మీర్లో సాఫ్రాన్ని బాగా పండిస్తారు. ఆ చల్లటి వాతావరణానికి సాఫ్రాన్ని బాగా పండిస్తారు. కాశ్మీర్లో పంపోర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో సాఫ్రాన్ని బాగా పండిస్తారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లాంటేషన్ క్రాప్. నాట్ ఏ ప్లాంటేషన్ క్రాప్. కోకోనట్ ప్లాంటేషనే, పొటాటో ప్లాంటేషన్ కాదు. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అలాగే మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుంటే ఆయిల్ పాము ప్లాంటేషనే, క్యాష్యూ ప్లాంటేషనే, రబ్బర్ ప్లాంటేషనే. సో ఈ ప్లాంటేషన్ క్రాప్స్ ఏంటి, ఫుడ్ క్రాప్ ఏంటి, నార్మల్ క్రాప్ ఏంటి, వీటి గురించి మనం తెలుసుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లలో. ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే ఆ క్లాసెస్లలో చూడండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యాష్ క్రాప్. నాట్ ఏ క్యాష్ క్రాప్. ఏముంది? టొబాకో, పొగాకు అంటే క్యాషే. అంటే టొబాకోని తినం కదా, తినము లేదా వేరే రకాలుగా వాడము, జస్ట్ కమర్షియల్. కాటన్ కూడా తినము. కాఫీ కూడా క్యాష్ క్రాపే అనమాట, బేసిక్ ఫుడ్ క్రాప్ కాదు. కానీ బజ్రా ఉంది చూసారా, బజ్రా వచ్చేసి ఫుడ్ క్రాప్. ఓకే, సో కాఫీ, టీ, టొబాకో, కాటన్ వచ్చేసి క్యాష్ క్రాప్స్, బజ్రా వచ్చేసి ఫుడ్ క్రాప్. ఓకే, నెక్స్ట్, గోల్డ్ మైన్స్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ మెయిన్లీ ఇన్. సో గోల్డ్ మైన్స్ ముఖ్యంగా ఎక్కడున్నాయి అంటే కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఉన్నాయి, మన కేజీఎఫ్ సినిమా ప్రాంతంలో. ఓకే, ఈ కోలార్ కేజీఎఫ్ ఈ మైన్ ఏదైతుందో అది ఏషియాలోనే డీపెస్ట్ మైన్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద పర్ల్ సిటీ. పర్ల్ అంటే ముత్యాలు. ఓకే, పర్ల్ అంటే ముత్యాలు. ఓకే, సో పర్ల్ సిటీ అని దేన్ని అంటారు? హైదరాబాద్ని అంటారు. ఓకే, చలో నెక్స్ట్. సో బకింగ్హామ్ కెనాల్, ద బకింగ్హామ్ కెనాల్ which has been declared as a national waterway of India recently is canal running from. సో ఈ బకింగ్హామ్ కెనాల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అనేది క్వశ్చన్. మనకు తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అంటే విజయవాడ టు విల్లుపురం, అంటే ఏపీ నుంచి తమిళనాడు దాకా ఉంటుందన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫుడ్ క్రాప్. నాట్ ఏ ఫుడ్ క్రాప్ అంటే మనం తినలేనిది. మెయిస్, మొక్కజొన్న కంకులు తినొచ్చు, బాజ్రా తినొచ్చు, ప్యాడీ తినొచ్చు, వీట్ తినొచ్చు. కాటన్ తినలేం కదా, దీన్ని తినలేము, దీన్ని మనం టెక్స్టైల్ లాగా వాడుకుంటాం. ఓకే,
సో కాటన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఇది క్యాష్ క్రాప్. కాటన్ వచ్చేసి క్యాష్ క్రాప్. ఓకే, నెక్స్ట్. India has the second largest concentration of tribal people in the world. Okay, which of the following countries is the first in this regard? సో ఇండియాలో ట్రైబల్ పాపులేషన్ వరల్డ్లో సెకండ్ ప్లేస్లో ఉందట. మరి ఫస్ట్ ఏంటి అంటే ఆప్షన్స్ చూస్తే మనకు ఆబ్వియస్లీ అర్థమైపోతుంది, ఆఫ్రికా. ఆఫ్రికాలో ట్రైబల్ పాపులేషన్ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎక్కువ దేశాల కన్నా అక్కడ ఎక్కువ అనమాట. Which of the following is the name of very violent and serious type of winds which bring a lot of disaster? Okay, violent and serious winds which bring disaster. డిజాస్టర్ తెచ్చే విండ్స్ ఏవి అంటే హరికేన్స్ అనమాట. హరికేన్స్ వస్తే ఇంకా ఘోరం అనమాట. ఆ ప్రాంతంలో అతలాకుతలం అయిపోతుంది మొత్తం. చూడండి, ఇలా వస్తుంటాయి అన్నమాట. ఈ లెవెల్లో వస్తుంది విండ్. సో చెట్లన్నీ వెళ్ళిపోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, ఇలా నీళ్ళు ఇలా లేస్తుంటాయి. కొన్నిసార్లు చెట్లు లేచిపోతుంటాయి, కార్లు లేచిపోతుంటాయి. సో బేసిక్గా హరికేన్స్ వచ్చేసి మన ఇండియాలో అంత ఉండదు. హరికేన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ అమెరికాలోని అట్లాంటిక్ కోస్ట్ దగ్గర ఎక్కువగా హరికేన్స్ వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్. ఇండియా షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ చైనా అలాంగ్ ద హిమాలయన్ రేంజ్. సో ఇండియా చైనా బార్డర్ హిమాలయన్ రేంజ్ చుట్టూ, హిమాలయన్ రేంజ్లో ఉంటుంది చైనా బార్డర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ టచెస్ ద బార్డర్ ఆఫ్ ద చైనా? అంటే నథింగ్ బట్ ఏ స్టేటు చైనాకి ఆనుకొని ఉంటుంది, చైనా బార్డర్తో ఆనుకొని ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, పంజాబ్, బీహార్, అరుణాచల్, ఛత్తీస్గఢ్, ఆల్ ఆఫ్ దిస్. పంజాబ్ ఇక్కడ ఉంది, చైనా బార్డర్ లేదు, చైనా ఇక్కడ ఉంటుంది. ఓకే, బీహార్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ నేపాల్ ఉంటుంది. సో ఇది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి, ఇక్కడ నేపాల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ భూటాన్ ఉంటుంది. సో దేర్ఫోర్ బీహార్కి నేపాల్ బార్డర్ కానీ చైనా కాదు. అలాగే ఛత్తీస్గఢ్, దీనికి అసలు ఏ ఇంటర్నేషనల్ బార్డర్ కూడా లేదు. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డర్కి ఆనుకొని ఉంటుంది అనమాట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్. మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మల్బరీ సిల్క్ ఇన్ ఇండియా ఈజ్. సో మేజర్ ప్రొడ్యూసర్ వచ్చేసి కర్ణాటక మేజర్ ప్రొడ్యూసర్ అనమాట మల్బరీ సిల్క్కి సంబంధించి. ఓకే, చూడండి. సో ఇది సిల్క్ మ్యాప్, ఇండియా యొక్క సిల్క్ మ్యాప్. మల్బరీ సిల్క్ ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటుంది. అలాగే సార్ సిల్క్ వచ్చేసి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఎరీ సిల్క్ వచ్చేసి ఇక్కడ. దాని తర్వాత ఓక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సారీ, ఇక్కడ కాదు, ఈ పార్ట్స్లలో. అలాగే మూగా వచ్చేసి ఇక్కడ. సో మనకి ఈ మ్యాప్ కూడా ఇంపార్టెంట్, ఇండియా యొక్క సిల్క్ మ్యాప్ అనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేని ప్లేస్ మనం ఇందాక మ్యాప్లో చూసుకున్నాము. చూడండి, మళ్ళీ కూడా చూద్దాం. సో నరోరాలో ఉంది, అండ్ రావట్బాటా, సిల్చార్, తారాపూర్, కలపక్కం. సో రావట్బాటాలో ఉంది, తారాపూర్ ఉంది, కలపక్కం ఇక్కడ ఉంటుంది. ఓకే, సో సిల్చార్లో లేదు. సో సిల్చార్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. మరి సిల్చార్ ఎక్కడ ఉంటుంది అంటే సిల్చార్ అనే ప్రాంతము అస్సాంలో ఉంటుంది. ఇక్కడ సిల్చార్ ఉంటుంది. ఓకే, చలో నెక్స్ట్. కానా టైగర్ రిజర్వ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ మాండ్లా డిస్ట్రిక్ట్ ఆఫ్. సింపుల్గా అంటే చెప్పాలంటే కానా టైగర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది అనేది క్వశ్చన్. సో కానా రిజర్వ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్లో కానా టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో ఈ మ్యాప్ వచ్చేసి 52 టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. ఓకే, చలో నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ రివర్స్ డస్ నాట్ హ్యావ్ ఎ డెల్టా యాట్ ఇట్స్ ఎండ్?
డెల్టా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకొక విషయం డెల్టా గురించి ఏంటి అంటే, ఈస్ట్ ఇటు బంగాళాఖాతంలో కలిసే నదులు డెల్టా ఫామ్ అవుతాయి. డెల్టా ఈ అరేబియా సముద్రంలో కలిసే నదులు డెల్టా ఫామ్ అవ్వవు. ఏం ఫామ్ అవుతాయి అంటే ఎస్చరీస్ ఫామ్ అవుతాయి. సో గోదావరి బంగాళాఖాతంలో కలుస్తుంది, కావేరి కలుస్తుంది, మహానది కలుస్తుంది. తాపీ మాత్రం అరేబియా మహాసముద్రంలో ఇలా కలుస్తుంది. సో దేర్ ఫోర్ తాపీ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఖాసీ అండ్ గారో ట్రైబ్స్ మెయిన్లీ లివ్ ఇన్. సో మనకు తెలుసు ఖాసీ, గారో అండ్ జైంతియా మూడు రకాల ట్రైబ్స్ మేఘాలయలో ఉంటారు. అలాగే మేఘాలయలో ఖాసీ హిల్స్, గారో హిల్స్, జైంతియా హిల్స్ అని కూడా ఉంటాయి. సో ఆ హిల్స్లోనే ఈ ట్రైబ్స్ కూడా ఉంటారు. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద వుడ్ పల్ప్ ఈజ్. వుడ్ పల్ప్ అంటే ఇది చెక్క నుంచి ఇలా వస్తుంది కదా మెటీరియల్, దీన్ని వుడ్ పల్ప్ అంటారనమాట. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వుడ్ పల్ప్ ఇన్ ద వరల్డ్ అనమాట ఈజ్ యుఎస్ఏ. యుఎస్ఏలో ఎక్కువగా వస్తుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు వుడ్ పల్ప్ని. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ లేక్స్, స్టేట్స్. ఓకే, వూలార్ ఎక్కడుంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. చిలికా ఎక్కడుంటుంది? ఒడిషాలో ఉంటుంది. లోక్టక్ ఎక్కడుంటుంది? మణిపూర్లో ఉంటుంది. నక్కీ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. సో ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ మొలాసిస్ బేసిన్. మొలాసిస్ బేసిన్ని మిజోరాంని మొలాసిస్ బేసిన్ అంటారు, మిజోరాం స్టేట్ని. సో మొలాసిస్ అనేది ఇప్పుడు బయోఫ్యూయల్స్లో ఎక్కువగా వాడుతున్నారనమాట. సో అందుకు మొలాసిస్కి ఎక్కువ డిమాండ్ వచ్చింది, ఎక్కువగా న్యూస్లో వినిపిస్తుంది. ఓకే, సో ఈ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు దీన్ని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్స్లో. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాజెస్ ఆఫ్ ఫ్లడ్స్ ఇన్ ఇండియా. ఫ్లడ్స్ ఎందుకు వస్తాయి అనేది క్వశ్చన్, వరదలు ఎందుకు వస్తాయి అనేది క్వశ్చన్. సో స్టార్మ్ సర్జెస్ ఇన్ కోస్టల్ ఏరియాస్. స్టార్మ్ సర్జ్ అంటే విపరీతమైన వాన. ఓకే, అలాగే సిల్టేషన్ ఇన్ రివర్స్ డ్యూ టు హయ్యర్ రేట్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. సిల్టేషన్ అంటే సాయిల్ మన నదిలా పారుతుంటే చుట్టుపక్కల ఉన్న మట్టిని, ఇసుకని మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ పలానా ప్లేస్లో ఇక్కడ పోగు చేసింది అనుకోండి, అప్పుడు ఈ నది మొత్తం ఇలా పారలేదు, దాని రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళలేదు. అప్పుడు ఈ పార్ట్ అంతా ఫిల్ అయిపోతే ఈ నీళ్ళన్నీ ఇటు చుట్టుపక్కల వెళ్తుంటాయి కదా, అంతే కదా. అది సిల్టేషన్ ఇన్ రివర్స్ డ్యూ టు హై రేట్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. ఇంకొకటి డిఫారెస్టేషన్ ఇన్ హిల్లీ ఏరియాస్. ఆబ్వియస్లీ ఈ మూడు కరెక్టే. ఓకే, 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. చూడండి, ఫ్లడ్స్ అకర్ కామన్లీ వెన్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఎక్సీడ్స్ ద క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద రివర్ ఛానల్స్. రివర్ ఛానల్లో రివర్ కెపాసిటీని ఎక్సీడ్ అవుతే అది ఫ్లడ్ లాగా అవుతుంది. ఓకే, at times this even goes beyond the capacity of lakes and other inland water bodies in which they flow. అంటే అప్పుడప్పుడు ఆ కెపాసిటీని మించి వెళ్ళిపోతుంది, దాని ద్వారా ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ కెన్ ఆల్సో బీ కాజ్ డ్యూ టు స్టార్మ్ సర్జ్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్ ఫర్ ఎ కన్సిడరబుల్లీ లాంగర్ టైం పీరియడ్. అంటే విపరీతమైన వానలు ఒక 3-4 రోజులు వచ్చాయనుకోండి, విపరీతమైన వరదలు వస్తాయి. అలాగే మెల్టింగ్ ఆఫ్ ఐస్ అండ్ స్నో, ఇది హిమాలయ ప్రాంతంలో జరుగుతుంది. స్నో మంచు బాగా కరిగిపోతే నీళ్ళలాగా మారిపోయి ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి, ఎక్కువ వరదలు వచ్చేస్తాయి. అండ్ రిడక్షన్ ఇన్ ద ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఎరోడెడ్ మెటీరియల్ ఇన్ ద వాటర్ డ్యూ టు హై రేట్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ హిమాలయన్ రివర్స్. సో యంగ్ రివర్స్ విత్ లార్జ్ బేసిన్స్, ఇది కరెక్టే. ఈ చాలా యంగ్ రివర్స్, హిమాలయన్ రివర్స్ వచ్చేసి చాలా చిన్న రివర్స్. ఓకే, పెరీనియల్ రివర్స్ రిసీవింగ్ వాటర్ ఫ్రమ్ గ్లేషియర్స్, ఇది కూడా కరెక్టే. పెరీనియల్ అంటే తెలుసు కదా, 365 రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి.
రిసీవింగ్ వాటర్ ఫ్రమ్ గ్లేషియర్స్. గ్లేషియర్స్ అంటే మంచు ప్లేసెస్ నుంచి. మంచు పర్వతాల్లో గ్లేషియర్స్ ఉంటాయి, అవి కరిగినప్పుడు నదుల్లాగా తయారవుతాయి. రివర్స్ విత్ ఫిక్స్డ్ కోర్సెస్ అండ్ వెల్ అడ్జస్టెడ్ వ్యాలీస్. ఇది తప్పు అనమాట. ఏంటంటే ఈ రివర్స్కి ఒక ఫిక్స్డ్ కోర్స్ అనేది లేదు. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారుతూ వస్తున్నాయి అన్నమాట ఈ హిమాలయన్ రివర్స్. ఏంటంటే ఈ యంగ్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఫిక్స్డ్ కోర్స్ ఉండవు. అదే ఓల్డ్ రివర్స్ అనుకోండి, ఓల్డ్ రివర్స్ అంటే మన పెనిన్సులార్ ఇండియాలో నర్మదా, కృష్ణ, గోదావరి, ఇవి ఓల్డ్ రివర్స్. వీటికి ఫిక్స్డ్ కోర్స్ ఉంది, అలాగే వెల్ అడ్జస్టెడ్ వ్యాలీస్ కూడా ఉన్నాయి. సో యంగ్ రివర్స్కి ఫిక్స్డ్ కోర్స్ ఉండదు, ఓల్డ్ రివర్స్కి ఫిక్స్డ్ కోర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. ఓకే.